పొంగులేటి సార్కు ఏం కష్టం వచ్చే కదా రాష్ట్రాన్ని అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం దిద్ది దీపం పెడతామని మస్తు స్పీచ్లు ఇస్తాడు కానీ సొంత నియోజకవర్గ రైతులకు శంబెడు నీళ్ళు ఇప్పియలేకపోయిందంట. పంటలు ఎండిపోతున్నాయి సారు అని ఎంత మొత్తుకున్నా నేనేం చేయాలి అని నిష్ఠూర మారుతుండట. ఏం సారు ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలని తెలుసుకోరా జరా. ఏం పొంగిలేటి సారు ఏమాయి మీ సొంత నియోజకవర్గం రైతులకే నీళ్ళిప్పేయమంటే ఆవలివల పడుతున్నారట. నాతోనైతే లేదు అని చేతులెత్తేసిరట. నిజమేనా ఇది? గట్టెట చేస్తుంది సారు. ఇగో ఇప్పుడు చూడు అపోజిషన్ వాళ్ళు ఎన్ని మాటలన్న బట్టి ఊరికి నీళ్లు తీసుకురానోళ్ళు రాష్ట్రానికి ప్రాజెక్టులు కడతారట అని హెచ్చరిక బయటబట్టి ఇవాళ రేపు చిన్నపాటి సర్పంచ్లే ఊరలతో మాటొద్దని రోడ్లు గీళ్లు గట్టిగేసి పెడుతున్నారు. జనాలు ఏది అడిగితే చేస్తేందుకు అవసరమైతే సొంత పైసలు పెట్టి చేపిస్తున్నారు. ప్రభుత్వంలో మిషన్ భగీరథ అనేది ఏర్పాటు చేసి ఈ నీళ్ళు అనేది 12 అడుగులు తగ్గకుండా ఉండాలని చెప్పి పాలేరు పాతకాలు నీళ్లు బంద్ అన్నారు. కానీ అయినా కానీ పోయినసారి కూడా పోయిన ఎమ్మెల్యే కూడా నీళ్లు కంటిన్యూషన్ ఇచ్చిండు. కానీ ఇప్పుడు కూడా కంటిన్యూషన్ వరుసతాడు మేము ఏమంటున్నాం అంటే ఒక్క 1 మంత్ నెల అయితే అన్ని పొట్ట తీసిలే ఉన్నాయి పొలాలు. 15 రోజులకు ఒకసారి తడి ఇచ్చినా కానీ నెల రోజుల్లో 3 తాళ్ళు ఇస్తే పంటలు వేయబడతాయి. దగ్గర లక్షల రూపాయలు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టున్నారు ఈ పాలేరు పాతకాల కింద. చెరుకులు కూడా అదే విధంగా ఇంకొక 15 రోజులు అయితే చెరుకులు కూడా అయిపోతాయి. ఇన్నరా ఇది పొంగులేటి సార్ది సొంతూరులో ఉత్త పొంగేనట. పాలేరు పాతకాల్వ నీళ్ళిప్పియమని రైతులు దండం పెట్టాడినా కదులుతలేరట. కూసుమంచి మండలం పాలేరు పాతకాల్వ కింద దగ్గర 10,000 ఎకరాల వరి సాగు చేసిరట ఈ తాప. ఇప్పుడు పంటలు పొట్టకొచ్చి నీళ్ల కోసం నోర్లు జాపినాయి. గ్రౌండ్ వాటర్ ఏమో లేదు. పైన కాల్వ గేట్లు ఎత్తుదామంటేనేమో లీడర్లు ఎవరు సప్పుడు చేయరట. మంత్రి సార్కు మొరబెట్టుకుంటే ఆయన కూడా సాయి లేదంట సప్పు లేదట. అంశకమో 3 తడలేని ఇస్తే ఎట్లనో అట్లా చేసి బతికించుకుంటామని నెల రోజుల సంద అడుగుతున్నారట. ఇగ చేస్తాడేమో ఆగ చేస్తాడేమో అని ఎదురు చూసులే గానీ సాయం అందాట్లేదట. ఇక ఎదురు చూసే ఓపిక లేక కళ్ళు కాయలు కాసి విసిగి వేసారిపోయి కూసుమంచి నేలకొండపల్లి మండలాల రైతులు ఒక్కసారి కాల్వ కాడకొచ్చి తాళం బలగొట్టి 3 గేట్లు ఎత్తేసిరట. నీళ్ళు ఏమని కాళ్ళేలా పడితే ఒక్క ఆఫీసర్ సప్పుడు చేయలే గాని గేట్లు ఎత్తేసిరని తెలివంగానే ఆఫీసర్లు చాగమాగం చేసిరట. ఒక్క గేటు మళ్ళా కిందికేసినా మేమంతా కలిసి ఇదే తుమ్కాడ చచ్చిపోతామని హెచ్చరిస్తే చల్లబడ్డరట. పాపం పంటను బతికించుకునే తందుకు ఎంత బాధపడుతున్నారో కదా రైతన్నలు. పొద్దున్న లేస్తే రైతే రాజు అని నిగ్రహం చెప్పేటోళ్ళు ఓసారికి రైతుల కోసం చూసి మాట్లాడుర్రి.